2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, పోలీస్ స్టేషన్‌కి వెళ్లి కంప్లెయింట్ ఇద్దాము అని వెళ్తే పోలీసులు ఆ కంప్లెయింట్ తీసుకోకుండా డిలే చేస్తూ ఉంటారు. సో, అలాంటి సందర్భాల్లో మనకి ఎలాంటి హక్కులుంటాయంటారు? నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది సార్ లీగల్ పరంగా ముందుకు వెళ్ళాలి అంటే? ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, సిటీ లాంటి కార్పొరేషన్ ప్రాంతాల్లో కూడా పోలీస్ స్టేషన్‌కి ఏదైనా ఒక కంప్లెయింట్ ఇవ్వడానికి వెళ్ళాం. చీటింగ్ చేశారనో, కాగ్నిజబుల్ అఫెన్స్ ఒక క్రిమినల్ యాక్షన్ జరిగిందనో, కొట్టారనో, మమ్మల్ని ఎవరైనా వ్యక్తిగతంగా దూషించారనో, లేకపోతే క్రిమినల్ ఇంటిమిడేషన్ తోటి మన మీద అటాక్ చేశారని ఏదైనా విషయం మీద ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ మీద మనం కంప్లైంట్ ఇవ్వడానికని పోలీస్ స్టేషన్‌కి వెళ్తే పోలీసులు కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తూ ఉంటారు. అంటే డిలే చేస్తూ ఉంటారు. ఆ డిలే చేస్తున్న సందర్భాల్లో ముఖ్యంగా ఈ కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చేటువంటి ఫిర్యాదుదారుడు అనేక రకాల ఇబ్బందులు కూడా గురి అవుతూ ఉంటాడు. అంటే కంప్లైంట్ తీసుకోరు, మెల్లగా డిలే రేపురా మాపురా అని చెప్పి డిలే చేస్తూ ఉంటారు. దీనికి 2 రకాల కారణాలు ఉంటాయి. కంప్లైంట్ ఎవరి మీద తీస్తున్నామో ఆ వ్యక్తి చాలా బలమైన వ్యక్తి ఉండి, వీళ్ళు కాస్త ఫైనాన్షియల్‌గా కానీ, లేకపోతే రిలీజియన్‌గా కానీ, క్యాస్టిజంగా కానీ ఏటం తక్కువగా ఉండేటప్పుడు కొన్ని సందర్భాల్లో పోలీసులు చేస్తుంటారని కొన్ని సందర్భాల్లో మాకు కూడా కేసులు వస్తూ ఉంటాయి. చాలామంది మాకు కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సార్ ఇట్లా జరుగుతుంది, వాళ్ళకి ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్‌కి వెళ్తున్నాం, పోలీసులు కేసు టేకప్ చేయట్లేదు సార్, అనేసార్లు తిరిగి కూడా మేము వేసారిపోయాం చెప్పి కూడా అంటుంటారు. ముఖ్యంగా సివిల్ ఇష్యూస్లో ఇట్లాంటి సంబంధాల్లో కూడా. అయితే పోలీసులు ఎఫ్ఐఆర్ తీసుకోకపోతే వేరే ప్రత్యామ్నాయ మార్గం ఎలా ఉంది? ఎలా మనం పోలీసుల మీద ఒత్తిడి తీసుకొని రావచ్చు? భయపడుతుంటారు కొంతమంది. పోలీసులు తీసుకోపోతే, అయ్యో మా ప్రాంతంలో ఉన్న పోలీస్ ఆయన సార్, మేము ఆయన మీద తీసుకుంటాం, మా మీదే మళ్ళీ ప్రాబ్లమ్స్ వస్తాయని. మీరు ఎవరిని భయపడాల్సిన అవసరం లేదు. నిజంగా అక్కడ క్రైమ్ జరిగింది, క్రిమినల్ ఇంటిమిడేషన్ ఉంది, క్రిమినల్ అక్కడ కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగింది అనుకుంటే మీకు 2 రకాల మార్గాల్ని మన రాజ్యాంగ చట్టాలు మనల్ని అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఒకటి, మన ప్రతి పోలీస్ స్టేషన్‌కి ఇప్పుడు ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ పైన ఒక పోలీస్ ఆఫీసర్ ఉంటారు. ఆ పోలీస్ ఆఫీసర్ మనం ఇప్పుడైతే స్టేషన్ హౌస్ ఆఫీసర్ అంటాం. లేకపోతే అంటే కొన్ని సీఐ పరిధిలో కొన్ని స్టేషన్స్ ఉంటాయి. చిన్న ప్రాంతాల్లో మామూలుగా చిన్న పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఉంటారు. కాస్త మరికొన్ని ఎస్ఐల పైన మరి పెద్ద పోలీస్ స్టేషన్ ఉంటుంది. దానిపైన జిల్లాకు ఒక ఎస్పీ ఉంటారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అని ఉంటారు. సో, ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారికి మనకి సిఆర్‌పిసి 153 సెక్షన్ ప్రకారం డైరెక్ట్‌గా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి మనం కంప్లెయింట్ చేసుకునే అధికారం కూడా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది. లోకల్ పోలీస్ స్టేషన్‌లో ఆ కేసు టేకప్ చేయట్లేదు అంటే ఇమ్మీడియేట్‌గా మీరు ఎస్పీ గారిని కాంటాక్ట్ చేయండి. ఎస్పీ గారిని కాంటాక్ట్ చేసి మీ కంప్లెయింట్‌ని ఇస్తే తప్పనిసరిగా ఆయన తీసుకుంటారు. సార్, ఎస్పీ గారిని మీరు కలవాలంటే చాలా కష్టం సార్, ఆయన వెళ్ళినా ఇప్పుడు గంటల కొద్ది పాటు మనం వెయిట్ చేస్తున్నాం అంటే దానికి కూడా మార్గం నేను చెప్తాను. గుర్తుపెట్టుకోండి, ఎస్పీ ఆఫీస్ గారికి మీరు డైరెక్ట్‌గా ఒక కంప్లెయింట్ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా రాసే ప్రయత్నం చేయండి. లేకపోతే వాట్సాప్ ఉంది, ఈమెయిల్ ఉంది. దీని ద్వారా కూడా మన కంప్లెయింట్‌ని డైరెక్ట్‌గా ఎస్పీ గారి ఆఫీస్‌కి మనం పంపించే వెసులుబాటు కూడా ఉంది. సరే, ఇవి ఎక్కడ దొరుకుతాయండి? దానికి ఎందుకని టెన్షన్ పడతారు? గూగుల్ ఉంది. గూగుల్‌కి వెళ్ళి మనం ఏ పరిధిలోకి వస్తున్నాం, ఏ స్టేషన్ పరిధిలోకి ఎందుకు వస్తున్నాం, ఏ ఎస్పీ గారి అండర్‌లో మన పోలీస్ స్టేషన్ ఉంది, మనం ఎక్కడ నివసిస్తున్నాం దాన్ని తీసుకొని మన యొక్క డీటెయిల్స్, మన దగ్గర ఉన్న ఎవిడెన్స్‌లు అన్నీ పెట్టి ఎస్పీ గారిని మనం డైరెక్ట్‌గా సార్ ఇలా జరిగింది, ఒకసారి పోలీస్ మీరు విచారణ చేయించండి, కింద పోలీస్ స్టేషన్‌లో సరైన రెస్పాండ్ అవ్వట్లేదంటే ఇమ్మీడియేట్‌గా మీకు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దగ్గర నుంచి కూడా మీకు ఆన్సర్ వస్తుంది. ఆన్సర్‌ని ప్రకారం తీసుకొని మనం వెళ్తే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ దాని మీద కంప్లెయింట్‌ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది ఫస్ట్ సిస్టమ్. లేదు సార్, ఎస్పీ గారి ఆఫీస్‌లో కూడా చాలా బిజీగా ఉండిపోయారు. సీఎం క్యాంపుల్లోనూ వాటిలోని బిజీగా ఉంటారు ఎస్పీ గారు. కాబట్టి మా కంప్లెయింట్ టేకప్ చేయట్లేదు. దీన్ని ఎట్లా చేయాలి సార్ అంటే నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2 ఒకటి చెప్తాను. బిఫోర్ ఈ స్టెప్‌లోకి వెళ్ళే ముందు మాత్రం ఈ ప్రొసీడింగ్స్ చేయాల్సిందే. అంటే లోకల్‌లో ఉన్న ఎస్ఐ గారికి, డీసీపీ గారికి, సిపి గారికి, ఎస్పీ గారికి మనం కంప్లెయింట్ చేసి ఉంటాం ఆల్రెడీ. ఈ కంప్లెయింట్ చేసినటువంటి ఈ కాపీస్ అన్నీ పట్టుకొని మనం లోకల్ మ్యాజిస్ట్రేట్ కోర్ట్‌లో ఒక ప్రైవేట్ కంప్లెయింట్ అనేది మనం ఫైల్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. అంటే కోర్టుకే డైరెక్ట్‌గా మనం అతని మీద కంప్లెయింట్ చేయమని చెప్పి అతను తీసుకోవట్లేదు, పోలీసులు కేసు తీసుకోవట్లేదు అని డైరెక్ట్‌గా కోర్టుకే, లోకల్ మ్యాజిస్ట్రేట్ గారి కోర్టులో మనం డైరెక్ట్‌గా కోర్టులోనే మనం ప్రైవేట్ ఏ ఒక అడ్వకేట్ గారు అడిగినా చెప్తారు, ప్రైవేట్ కంప్లైంట్ చేసుకోవచ్చు. ప్రైవేట్ కంప్లైంట్ చేసుకుంటే ఇమ్మీడియేట్‌గా కోర్టు ఏం చేస్తుందంటే ఇమ్మీడియేట్‌గా ఆ యొక్క కేసుని ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కన్సల్ట్ పోలీస్ స్టేషన్‌కి ఆర్డర్‌ను కూడా పాస్ చేస్తుంది. దీనికోసం మనం చేయాల్సిన ఎవిడెన్స్‌లు ఏంటి? లోకల్ పోలీస్ స్టేషన్ సంప్రదించినటువంటి ఆ కాపీస్, అదేవిధంగా మనం డీఎస్పీ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ కూడా మనం ఏదైతే కమ్యూనికేట్ చేసామో ఆ యొక్క లెటర్స్ అన్నీ కూడా పట్టుకొని అవన్నీ ఫైల్ చేస్తే కోర్టు నుంచి కూడా మనం ప్రైవేట్ కంప్లైంట్ ఆర్డర్‌ను కూడా తీసుకొని రావచ్చు. ఇమ్మీడియేట్‌గా ఎప్పుడైతే కోర్టు నుంచి ఆర్డర్ వస్తుందో డెఫినెట్‌గా 100% కూడా పోలీస్ స్టేషన్ దాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సో, డైరెక్ట్‌గా పోలీసులే మనకి ఎంక్వైరీ చేస్తే మనకి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. మనకి చట్టంలో ఈ 2 రకాల వెసులుబాట్లు కూడా ఉన్నాయి. మనం ఈ రకంగా వెళ్తే తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌లో కేసుని నమోదు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది సిరి గారు.
పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేస్తారు, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు, ఎంక్వైరీ స్టార్ట్ అవుతుంది. ఇక మిగిలినంత ప్రొసీడింగ్స్ వేరు. ముందు పోలీసులు ఎఫ్ఐఆర్ చేయాలి కదా, ఆ ఎఫ్ఐఆర్ చేయాలంటే ఈ రకంగా చేసుకుంటే మనకు డెఫినెట్గా ఒక అవకాశం ఉంటుంది సిరి గారు. సార్ ఇంకా ఎవరికైనా కూడా వీటికి సంబంధించి లీగల్ పరంగా ప్రాపర్టీ రిలేటెడ్ అయినా ఫ్యామిలీ రిలేటెడ్గా ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఉంటుంది సార్? తప్పనిసరిగా సిరిగా దీనికి సంబంధించి మీకు ఏమైనా సలహాలు సూచనలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీం అందుబాటులో వస్తారు, కావాల్సినటువంటి సూచనలు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది ప్రయర్ అపాయింట్మెంట్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సిరి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.